దినపత్రికల్లో ఏవేవి ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహా దినపత్రిక చూసుకుంటే డిజిటల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఏం ప్రచురించారో చూద్దాం. ముందుగా మనం చూడొచ్చు, అదేవిధంగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఎక్స్ రేవంత్ సర్కారీ స్టూడెంట్స్ టీం అని చెప్పి ప్రచురించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఎగ్జిబిషన్ మ్యాచ్. భారత్ ఫుట్బాల్ అభిమానులంతా హైదరాబాద్కు డిసెంబర్ 13న ఆసక్తికర మ్యాచ్ ఒకటి జరగనుంది. హైదరాబాద్ బ్రాండ్ ఫుట్బాల్కు పునరుజ్జీవమని రేవంత్ వ్యూహంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువైతే కురుస్తుంది. రేవంత్ సర్కార్ ఒక్క ప్రజలకి మంచి చేయడంలోనే కాదు, అభివృద్ధి పనుల్లోనే కాదు, క్రీడల్లోనూ కూడా తమదైన మార్కును చూపించడానికి మరి రేవంత్ సర్కార్ నడుం బిగించింది. దానిలో భాగంగానే క్రీడాకారులకు మరి అత్యధికంగా వాళ్ళకి ప్రోద్బలాన్ని ఇస్తూ, ఎవరైతే క్రికెట్ మ్యాచ్ల్లో గెలిచినా వ్యక్తిగతంగా వాళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి మంచి మెడల్స్ సాధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, ఇళ్ళు ఇవ్వడము, లేదంటే వారిని ఎంకరేజ్ చేసేవి, ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్ చాలా బాగా చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం. అలాగే క్రికెట్కి సంబంధించి కూడా మంచి బౌలర్గా మన హైదరాబాదీ బౌలర్ ఎవరైతే ఉన్నారో మియా అంటారు, మనకు తెలుసు కదా. హైదరాబాదీ బౌలర్ సిరాజ్కి మరి ఆయన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, బట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు అన్నీ ఇచ్చి మహమ్మద్ సిరాజ్కి తమకంటూ తమ ప్రభుత్వం యొక్క మార్కును చూపించింది రేవంత్ సర్కార్. అదేవిధంగా ఫుట్బాల్లో కూడా ఈ రోజున మెస్సీ ఎక్స్తో రేవంత్ సర్కార్ స్టూడెంట్స్ టీము మనం చూడొచ్చు. ఫుట్బాల్ పట్టుకుని మరి మిగతా యువకులందరితో క్రీడాకారుల యొక్క స్ఫూర్తిని చెప్పేందుకు యువత అంతా కూడా మరి క్రీడల వైపు మక్కువ చూపేందుకు రేవంత్ సర్కార్ నడుము బిగించింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తూ ఈ రకంగా ముందుకు వెళుతున్నారు. యువకులందరినీ కూడా క్రీడల వైపు వాళ్ళ మైండ్ థాట్ మళ్ళేటట్టు చూస్తున్నారు రేవంత్. అదేవిధంగా తెలుసు మనకి, కొంతమంది యువత ఈ రోజున పెడదవ పట్టే అవకాశం ఉంది. కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గాంజాకో లేదంటే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్కి వెళ్ళిపోయే యువకులు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఒకవేళ చదువు అబ్బనట్లయితే, ఒకవేళ మీకంటూ కూడా ఇంకా చాలా లైఫ్ ఉంది దానిలో, ఈ గేమ్స్ని మీరు గేమ్స్లో రాణించగలిగితే మీరు మిరాకిల్ సృష్టించవచ్చు అని చెప్పి ప్రభుత్వం యువకులందరినీ కూడా క్రీడల వైపు మళ్లించడానికి రేవంత్ తన ఏదైతే చెయ్యాలనుకున్నారో దాని తపన్ని ముందుకు తీసుకెళ్ళటం మనం